చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలేవో, నీ పలుకు కోసం ఎదురు చూసే బంధాలేవో నీకే తెలుస్తాయి. మనసులో ద్వేషాన్ని, కోపాన్ని దాచుకుని మాటల్లో మాత్రం చాలా ప్రేమ, అభిమానం చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. జాగ్రత్త. కొన్ని ప్రేమలు మాటల్లో చెప్పలేము, కొన్ని బాధలు కన్నీళ్లతో బయట పెట్టలేము. నువ్వు దూరమయ్యాక నా మనసు చెప్పుకోలేని నిశ్శబ్దంలో మునిగిపోయింది. బయట ప్రపంచానికి తెలిసిన నా కథ వేరు, నా మనసులో నేను పడుతున్న బాధ వేరు. ఎవరితో చెప్పుకోలేని బాధ, చూపించలేని నా కన్నీరు, చీకటిలో ఏడ్చే నా మనసు, నవ్వుతూ నటించే నా ముఖం, ఇదే నా జీవితం. జీవితంలోకి అనుకోకుండా వచ్చినవన్నీ అద్భుతంగా ఉండొచ్చు, కానీ అవి జీవితాంతం మనతోనే ఉంటాయని నమ్మకం మాత్రం ఉండకూడదు. అది మనిషి అయినా సరే, వస్తువైనా సరే. నీకు ఎవరైనా అబద్ధం చెప్పిన వాళ్ళను నువ్వు ఎప్పుడూ రీజన్స్ అడగకు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేయటానికి మళ్ళీ మరొక అబద్ధం చెప్తారు. నిజమేదో నీకు తెలిస్తే వాళ్ళని అడగకుండా ఉండడమే మంచిది. నీకు ఇష్టమైన వాళ్ళలో నేను ఆఖరి స్థాయిలో అయినా ఉంటానో ఉండనో తెలియదు, కానీ నాకు ఇష్టమైన వాళ్ళలో మాత్రం ఎప్పటికీ నువ్వు మొదటి స్థానంలోనే ఉంటావు. అదృష్టం అంటే మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించడమే కదా. కానీ అలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుందని? మన మీద ఇష్టం తగ్గింది, ఇంట్రెస్ట్ పోయింది అని ఎవరూ మనతో డైరెక్ట్గా చెప్పరు. వాళ్ళ ప్రవర్తన, మాట తీరు బట్టి, మన కోసం కేటాయించే సమయాన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి, అంతే.